ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ వచ్చి కొన్ని లక్షల కోళ్ళు చనిపోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజుల వరకు చికెన్ ఎవ్వరు తినకండి అని వార్నింగ్ ఇచ్చింది కదా. కానీ సండే రాగానే పానం అంతా చికెన్ మీదనే గుంజుతుంది మనవులకు. అట్లాంటి వాళ్ళకు చిన్న గుడ్ న్యూస్. గ్లౌజులు వేసుకొని చికెన్ కట్ చేయండి. కట్ చేసిన తర్వాతకి గ్లౌజులతోనే చికెన్ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాతకి బాగా ఉడకబెట్టండి. ఉడకబెడితే ఆ వేడికి ఎట్లాగో వైరస్ చనిపోతుంది. ఉడకబెట్టిన తర్వాత గ్లౌజులు నీట్గా తీసి డస్ట్బిన్లో వేయండి. ఒకవేళ మీ దగ్గర గ్లౌజులు లేకపోతే ఫస్ట్ హ్యాండ్స్ సోప్తో బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు కట్ చేయండి. కట్ చేసిన తర్వాత బౌల్ తీసుకొని చికెన్ ముక్కలు అందులో వేసి ఉడకబెట్టండి. ఈ వేడికి వైరస్ చనిపోతుంది. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ ఒకసారి సోప్తో బాగా వాష్ చేసుకోండి. ఈ గ్యాప్లో హ్యాండ్స్ ఎక్కడ చుట్టుపక్కల టచ్ చేయకండి. తినే పదార్థాల మీద అస్సలే టచ్ చేయకండి. ఫేస్ కూడా టచ్ చేయకండి. ఐస్కి, నోస్కి, మౌత్కి అస్సలు టచ్ చేయకండి మీ హ్యాండ్స్. ఇట్లా చికెన్ ఉడకబెట్టిన తర్వాత హ్యాండ్స్ మంచిగా సోప్తో వాష్ చేసిన తర్వాత మీకు నచ్చిన ప్రాసెస్లో చికెన్ చేసుకొని తినండి. ఇట్లా బాగా ఉడకడం వల్ల వైరస్ ఎట్లాగో చచ్చిపోతుంది. కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ దెబ్బతో చికెన్ రేట్ కూడా బాగా తగ్గిపోయింది. తినాలనుకుంటే తినండి, జాగ్రత్తలు తీసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్. థ్యాంక్ యూ.